ఈ టైంలో తినటానికి ఏముంటాయి, పోనీ ఫ్రూట్స్ తీసుకురానా అని భూమి అంటే, చిచి నేను నీకు పేషెంట్లా కనిపిస్తున్నానా, ఫ్రూట్స్ తీసుకురావటానికి, అలాంటివి కాదు బర్గర్, పిజ్జా, పాస్తా, కేక్ లాంటి ఐటమ్స్ పట్టుకురండి అని ఆకాష్ అంటే, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని భూమి చెప్తుంది. సరే వెళ్ళి చూస్తా అని భూమి వెళ్తుంటే, అవేవి లేకపోతే ఏవైనా వేడివేడిగా అన్నా తీసుకురండి, బజ్జీలు, బోండాలు లాంటివి అని ఆకాష్ చెప్తాడు. మిమ్మల్ని మార్చే బదులు దేవుణ్ణి మార్చడం నయమేమోనని భూమి అంటే, తదాస్తు ముందు వెళ్ళండి ప్లీజ్ అని ఆకాష్ చెప్తాడు. ఈ బుక్ చదివేలోపు నేనే గగన్లా మారిపోతానేమోనని ఆకాష్ అనుకుంటూ ఆ బుక్ చూసుకుంటూ ఉంటాడు. ఈ డొక్కు మొక్కమోడికి ఇప్పుడు నేనేం చేయాలి అని భూమి అనుకుంటూ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేస్తూ ఉంటుంది. మమ్మీ, మన ఇంటి లోపలికి ఖచ్చితంగా ఎవరో అయితే వచ్చారు మమ్మీ, కానీ మనకు ఆ దొంగ దొరకటం లేదు అని నక్షత్ర అంటుంది. కానీ నాకెందుకో డౌట్ వస్తుంది నక్షత్ర, అది మీ నాన్నేమోనని అని అపూర్వ అంటే, నువ్వు ఊరుకో మమ్మీ అని నక్షత్ర అంటుంది. పోనీ ఇంకొకసారి వెతుకుదామా అని నక్షత్ర అంటే, అమ్మో నా వల్ల కాదు, చాలా అలసిపోయాను అని అపూర్వ చెప్తుంది. అప్పుడే ఆమ్లెట్ వేస్తున్న సౌండ్ వినిపించటంతో, అదిగో మమ్మీ పెళ్ళి ఉన్నట్లుంది మమ్మీ, సౌండ్ వస్తుంది కదా అని నక్షత్ర అంటే, లేదు కుకింగ్ వాసన కూడా వస్తుంది, పిల్లైతే కుకింగ్ చేస్తుందా ఏంటి, వెళ్ళి చూద్దాం పదా అని అపూర్వ నక్షత్ర కిచెన్ దగ్గరికి రాగానే భూమి ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది. ఏంటి భూమి ఏం చేస్తున్నావు ఈ టైంలో అని అపూర్వ నక్షత్ర నిలదీస్తూ ఉంటారు. నాకు ఆకలేస్తోంది, అందుకే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవటం కోసం వచ్చాను అని భూమి చెప్తుంది. ఇందాకే మాతో కలిసి డిన్నర్ చేసావు కదా, అప్పుడే మళ్ళీ ఆకలేంటి అని అపూర్వ అంటే, ఏ మళ్ళీ ఆకలి వేయకూడదా, నా ఇంట్లో నేను కూడా చేసుకు తినడానికి నీ పర్మిషన్లు కావాలా అని భూమి అరుస్తూ ఉంటే, అవసరం లేదమ్మా, నువ్వు ఎప్పుడు కావాలన్నా ఏం కావాలన్నా తినచ్చు అని అపూర్వ అంటుంది. భూమి బ్రెడ్ ఆమ్లెట్ పట్టుకు వెళ్తూ ఉంటే, ఆగు ఇక్కడే కూర్చొని తినచ్చు కదా అని అపూర్వ అంటుంది. నా గదిలోకి వెళ్ళి నేను ప్రశాంతంగా తింటాను, దీనికి నువ్వేంటి అడ్డుపడేది, అడ్డు తప్పుకో అంటూ భూమి వెళ్తుంది. ఆకాష్ గారు ఇదిగోండి తినండి అని భూమి ఇవ్వటంతో ఇక ఆకాష్ తింటూ, వావ్ భూమి గారు చాలా బాగుంది, మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది, ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి అని ఆకాష్ అంటే, ఎందుకు అని భూమి అంటుంది. అంటే షేక్ హ్యాండ్ ఇస్తానండి, మీ చేతుల్లో ఆ మ్యాజిక్ ఏంటో కూడా చూస్తాను అని ఆకాష్ అంటే, ఏంటి మళ్ళీ ట్రైల్ వేస్తున్నావా అని భూమి అంటుంది. లేదు లేదు, మీరు వాటికన్నింటికి పడరని నాకు తెలుసు కదా భూమి గారు, నేను నిజంగానే పొగుడుతున్నాను, నాకు చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు కదా, నాతో పాటి వచ్చేయండి భూమి గారు, చాలా బాగుంటుంది, వావ్ సూపర్ అంటూ ఆకాష్ తింటూ ఉంటాడు. మాట్లాపి ముందు తినండి అని భూమి అంటుంది. లేదు లేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అని అప్పుడు అంటే, అవును మమ్మీ, ఎంత ఆకలేసినా భూమి అర్ధరాత్రులు వచ్చి తింది కదా, కొంప తీసి ఆ భూమి దొంగ కోసం ఆమ్లెట్ వేసుకు వెళ్ళిందా, అంటే ఆ దొంగ భూమి గదిలోనే ఉన్నాడా అని నక్షత్ర అంటే, ముందు మీ నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే ఆ దొంగ ఎవరో బయటికి వస్తారు అని అపూర్వ వెళ్తూ, శరత్చంద్ర కొట్టిన చెంపదెబ్బ గుర్తుకు తెచ్చుకొని, నేను వెళ్ళను కానీ నువ్వు వెళ్ళు అని నక్షత్రం పంపిస్తుంది. నిద్రపోతున్న శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, డాడీ డాడీ మాకెందుకో ఇంటి లోపలికి దొంగ వచ్చినట్లు అనిపిస్తోంది డాడీ, నేను మమ్మీ వెతికాం కానీ మాకు దొరకలేదు, భూమి ఎందుకో ఈ అర్ధరాత్రి స్నాక్స్ తయారు చేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొని తన గదికి వెళ్ళి తింటోంది, నాకెందుకో భూమి మీదనే డౌట్ ఉంది, ఆ దొంగ భూమి గదిలో ఉన్నాడేమో, నువ్వు వెళ్ళి అడిగితే చెప్తారు డాడీ అని నక్షత్ర చెప్పడంతో, అవునా సరే పద వెళ్దాం అని శరత్చంద్ర అంటాడు. శరత్చంద్ర అమ్మ భూమి అని తలుపు కొడుతూ ఉండటంతో, అమ్మో మా నాన్న వచ్చాడు అని భూమి కంగారు పడుతూ ఉంటే, వెళ్ళి డోర్ తెరవండి అంతే కదా అని ఆకాష్ అంటాడు. అమ్మో మిమ్మల్ని ఇక్కడ ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా, పోనీ మీరు ఇప్పుడు ఎక్కడ దాక్కుంటారు, ఆ కబోర్డ్లో దాక్కుంటారా అని భూమి చెప్పగానే, తారాని కబోర్డ్లో దాచిపెట్టిన విషయం ఆకాష్కి గుర్తుకు వచ్చి, కబోర్డ్ షిట్ 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 అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అబ్బా పోనీ ఆ కట్టన్ చాటును దాక్కోండి అని భూమి చెప్తుంది. సరేనని ఆకాష్ వెళ్ళి కట్టన్ చాటున దాక్కొని ఉంటాడు. భూమి భూమి నీ గదిలోకి దొంగమైనా వచ్చాడా అని శరత్చంద్ర అడగటంతో, లేదు నాన్న, నా గదిలోకి దొంగెందుకు వస్తాడు, ఒకవేళ దొంగ వస్తే నేను ఇలా బ్రెడ్ ఆమ్లెట్ తింటూ ప్రశాంతంగా ఉంటానా, దొంగలకి ఎవరైనా బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసి పెడతారా అని భూమి చెప్తుంది. లేదు మాకు డౌట్గా ఉంది, దొంగ అయితే నీ గదిలోనే ఉన్నాడు అని అపూర్వ అంటే, ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నాన్న, ఆకలేస్తుంటే బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాను నాన్న అని భూమి చూపిస్తూ ఉంటుంది. తినమ్మా తిను ఏం కాదు అని శరత్చంద్ర అంటాడు. అంటే డాడీ అది మమ్మీ చెప్తేనే నేను అలా చెప్పాల్సి వచ్చింది అని నక్షత్ర చెప్పడంతో శరత్చంద్ర చాలా కోపంగా అప్పుడు చెంప పగలగొట్టి, రాత్రులు ప్రశాంతంగా కూడా పడుకొనివ్వవా అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
తింటారా వద్దా అంటూ భూమి మళ్ళీ గడియ పెట్టేసుకుంటుంది. నా పేరు ఎందుకు చెప్పావే, ఎంతలా కొట్టాడో చూడు, పండ్లు ఊడిపోయేలా ఉన్నాయని అపూర్వ అంటే, లేకపోతే ఆ దెబ్బ నాకు తగిలేదు మమ్మీ, అందుకే చెప్పాల్సి వచ్చింది అని నక్షత్ర అంటుంది. ఏం కూతురువి పుట్టావే అని అపూర్వ అంటే, థ్యాంక్ యూ మమ్మీ అని నక్షత్ర అంటుంది. అపూర్వ తల కొట్టుకుంటూ ఉంటుంది. ఇదిగోండి తినండి, వెళ్ళిపోయారు, బయటికి రండి అని భూమి పిలవటంతో, ఈరోజు నా జీవితంలో మోస్ట్ మెమొరబుల్ డే అని ఆకాష్ మళ్ళీ తింటూ ఉంటాడు. అది సరే కానీ ఇందాక మీరు కప్బోర్డ్ అనగానే ఎందుకంతలా టెన్షన్ పడ్డారు అని భూమి అంటే, మళ్ళీ ఆకాష్కి తార గుర్తుకొచ్చి షిట్ 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 అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగండి, తినకుండా వెళ్తున్నారు, కనీసం ఈ బుక్ అయినా పట్టుకు వెళ్ళండి అని భూమి గగన్ బయోగ్రఫీ బుక్ని చేతిలో పెట్టడంతో ఆకాష్ బుక్ పట్టుకొని పరుగులు పెడుతూ వెళ్తాడు. ఆకాష్కి ఏమైంది, ఎందుకలా పరుగులు పెడుతూ వెళ్ళాడు అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఆకాష్ ఇంటికి వచ్చి ఆ బుక్ని బెడ్పై, అయ్యో ఈ తార ఉందో పోయిందో అని కబ్బోర్డ్ ఓపెన్ చేసి చూస్తాడు. తార స్పృహ కోల్పోయి ఉండటంతో తారాని ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి, తార ఉన్నవా ఉన్నవా అని పిలుస్తూ ముఖంపై వాటర్ చల్లటంతో తార మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. మై గాడ్, ఇంకా పోలేదు, లేకపోతే ఆకాష్గా నీ పని అయిపోయింది అని అనుకుంటూ, తార ఆర్ యు ఓకే అని ఆకాష్ పిలవటంతో, గగన్ గారు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను ట్యూన్ రెడీ చేస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను తెలుసా, అయినా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి, ఎందుకు వెళ్ళిపోయారు అని తార అడగటంతో, ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తే వెళ్ళాల్సి వచ్చింది, నువ్వేమో ఇలా, నేను నిన్ను మర్చిపోయి వెళ్ళిపోయాను, డోర్ ఓపెన్ చేసి వెళ్ళినా బాగుండేది, సరే నీకేం కాలేదు కదా అని ఆకాష్ చెప్తుంటే, నేను మీకోసం ఒక ట్యూన్ తయారు చేశాను, పాడతాను చూడండి అని పాడి వినిపిస్తూ ఉంటుంది. సూపర్ సూపర్, నా కోసం చాలా బాగా పాడుతున్నావు, ఈ రోజుకి ఈ ప్రాక్టీసింగ్ చాలు, ఈ ట్యూన్ ప్రిపేర్ చేసింది కూడా చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా, లేకుంటే మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది అని ఆకాష్ చెప్పటంతో, అంతేనా వెళ్ళాలా అని తార అంటుంది. వెళ్ళు ప్లీజ్ అని తారాని పంపించేస్తాడు. ఎంబీపీఎస్లో కానీ నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ నేను ఇంత పెద్ద బుక్ చదవలేదు, ఇప్పుడు నేను ఈ బుక్ చదవాలా అని ఆకాష్ గగన్ బయోగ్రఫీని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. మా బావ చాలా మంచివాడు, సూర్యుడు రాకముందే నిద్రలేస్తాడు, అమ్మని దైవంతో సమానంగా చూసుకుంటారు, చెల్లిని కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాడు, పెద్దల్ని పిల్లల్ని అందరినీ కూడా గౌరవం ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు మా బావ చాలా మంచివాడు, ప్రతి ఒక్కరితో కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు అని భూమి గగన్ గొప్పతనాన్ని గురించి చాలా బాగా రాసి ఉంటుంది. ఓ వినయ విధేయుడు, అందరికీ గౌరవం ఇస్తాడు అంటే గగన్ చాలా మంచివాడనమాట అని ఆకాష్ చదువుతూ ఉంటాడు. మా బావకి ఇంటి పేరు లేదని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ మా బావకి ఇంటి పేరు ఉంది, అది ఆత్మగౌరవం అన్న ఇంటి పేరు అని రాసి ఉంటే, ఓ సెల్ఫ్ రెస్పెక్టా అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. బావకి కోపం ఎక్కువ, ఒకవేళ తన తప్పు ఉంటే అహాన్ని పక్కన పెట్టి సారీ కూడా చెప్తాడు అని చెప్తూ ఉంటే, ఓహో అని ఆకాష్ చదువుతూ ఉంటాడు.